హాయ్ ఫ్రెండ్స్, మై ఫుడ్ ఈజ్ హెవెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే పొటాటో బాల్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉడకబెట్టిన 2 బంగాళదుంపను తీసుకోండి. అలాగే ఒక బౌల్ తీసుకోండి. ఉడకబెట్టిన బంగాళదుంపను అందులో వేసి మొత్తం ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగ్గట్టు ఉప్పు. మనం ముందే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదండి, చూసుకొని కొద్దిగా కారం వేసుకోండి. ఈ పిండి మొత్తాన్ని నీళ్లు పోయకుండా మొత్తం కలుపుకోవాలి. కలిపిన పిండిని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉండలుగా చుట్టుకున్న పొటాటో బాల్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ పొటాటో బాల్స్ని కెచప్తో తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో బంగాళదుంపలు ఉంటే చాలు, కేవలం 10 నిమిషాల్లో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. వీలైతే ఒకసారి ట్రై చేయండి.